గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? జాన్ వెస్లీ. జాన్ వెస్లీ. ఎస్. వెస్లీ గారు. ఏం లేదు సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో మన తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉండే. సో ఈ రెండు ప్రభుత్వాలను మనం పోల్చి చూసుకుంటే సార్, ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఇక్కడ జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, చింతా ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. సార్ డెవలప్మెంట్ విషయంలో కానీ, మరి అదేవిధంగా ఆ హామీల విషయంలో కానీ ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలను పోల్చి చూసుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? ఇదే బెటర్ అనిపిస్తుంది, రేవంత్ రెడ్డిదే. అవునా? ఎందుకు సార్ కారణం? కారణం ఆయన అన్ని మంచి పనులు చేస్తుండమ్మా. అంతే. ఓకే, అంటే మంచి పనులు ఏమేంటి సార్? పెన్షన్స్ టైంకి అంతున్నాయి, శాలరీస్ టైంకి అంతున్నాయి. తర్వాత ఆ రైతు బంధు కూడా వేస్తుండు, డిఏలు కూడా ఇస్తున్నాడు. రుణమాఫీ కూడా అయింది. మరి వాళ్ళేమో కోట్ల రూపాయలు అప్పు చేసి వాళ్ళు పెట్టిపోయినారు. మరి ఆ అప్పులు మిత్తే కట్టలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మన ప్రభుత్వం. మరి అలాంటప్పుడు ఎట్లాంటి చెప్పండి నాకు అది. కానీ సరే, మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. మరి వాళ్ళు కూడా ఏమంటారంటే, మరి ఇవన్నీ అప్పులు ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి హామీలు ఎందుకు ఇచ్చావు జనం కూడా అడుగుతున్నారు కదా. అవునండి, ఇస్తారు, గెలవడానికి ఇస్తారు, దాంట్లో ఏముంది. ఇప్పుడు ఎంతమంది ఓడిపోయేటోళ్ళు ఏం పని చేయని వాళ్ళు కూడా హామీ ఇస్తాను, నేను ఇది ఇస్తా అది ఇస్తా అన్ని ఇస్తా అంటారు, గెలిచిన తర్వాత చెయ్యరు. మరి అట్లా అదేం దానికేమండి. ప్రభుత్వం కూడా ఇలాంటి హామీలు చాలా ఇచ్చింది అంటారు. మస్తు ఇచ్చింది, మాకు చేసింది ముంచింది, ఏం లేదు. మాకు ఎంప్లాయీస్ కూడా ఏమి 20వ తారీఖు కూడా పడకుండేది శాలరీస్. పెన్షనర్ కూడా 20వ తారీఖు దాకా కూడా రాకుండే. టైంకి వస్తున్నాయి, ఫస్ట్ సెకండ్కే, ఇంకేం లేదు. బాగుంది సార్, బాగుంది. హామీలు కూడా ఇప్పుడు హైడ్రా అవన్నీ తీసేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎన్ని ఆక్యుపై చేసారు సార్, మీరు చెప్పండి. సమర్థిస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న ప్రభుత్వ ఆస్తులు అన్ని ఆక్రమణకు గురైపోయి దాంట్లో అన్ని అపార్ట్మెంట్స్ కట్టేసారు. ఇది న్యాయం చెప్పండి మీరే. అది తప్ప కాదా? మరి ఇంకేమండి. మరి ఇప్పుడు అంటే ఇక్కడ జగ్గారెడ్డి గారు, అదేవిధంగా చింతా ప్రభాకర్ గారు ఎలా ఉంది సార్? వీళ్ళిద్దరు ఎవరు బెటర్? చింతా ప్రభాకర్ గారు అయితే ఆయన పరిపాలించిన ఏమి జీరో, ఏమి లేదు. ఆ ఎమ్మెల్యే జీరో, ఆయన ఏం లేవు. సంగారెడ్డికి ఏమి ఇయ్యడు, ఎవరికి ఏమి ఇయ్యడు. ఆయన ఉన్నా అంటే పేర్కొన్నాడు అంతే, ఇంకేం లేదు. జగ్గారెడ్డి ఏం లేకున్నా కానీ వాడు బిచ్చగాడు కానీ 100 మంది కలిసినాడు, ఆయన జేబులుంటే తీసి ఇచ్చేసాడు అంతే. ఆయనకే మోసం చేస్తుర్రు ఇప్పుడు. ఏమోనండి, అదే కాదు, ఈయన క్యాన్వాసింగ్ సరిగా చేసుకోలేడు సార్. అది అప్పుడు అట్లా అయిపోయింది. లేకపోతే ఇంత మొదలు కూడా మన మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా పోటీ చేసినాయి కదా. చేసినప్పుడు కూడా ఆయన ఎక్కువ కాన్వాసింగ్ చేసుకోలేడు, లేకపోతే ఆయన గెలుస్తుండే. ఏదో కొన్ని ఓట్లలో ఇది అయిపోయింది. కానీ మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అవును కదా. సరే అండి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, పెట్టిన తర్వాత మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా చేయనప్పుడు ఓడగొట్టాలి కదా. మరి ఎవరు కొట్టేది? మరి ఎందుకు గెలిపించారండి? 2023లో జనరల్ ఎలక్షన్స్ జరగలేదు, ఎందుకని? ఏం మరి మాకు తెలియదు సార్. అవన్నీ కోరుకున్నారంటారా? అంటే ఇప్పుడు జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అడ్డాలలో జగ్గారెడ్డి గారి ఒక బ్రాండ్ మార్క్. సో ఆయన కూడా ఓడించారంటే ఏంటి జనం ఏంటి తీర్పు అలా ఎందుకు ఇచ్చారండి? ఈయన ఎక్కువ కన్విన్సింగ్ చేసుకోలేడు, ఏం లేదు. ఆయన మనసులో ఏమనుకున్నాడో ఏమో మన మొత్తం మీద. కానీ అందులో ఆయన ఏం చేసుకోకుండా ఓడిపోయాడు. ఆ ప్రభుత్వంతో పోతే ఈ ప్రభుత్వం చాలా బెటర్ అంటారు. ఎస్, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. ఆయన శ్రమ పడుతున్నాడు, ఎక్కడెక్కడో శ్రమ పడుతున్నాడు, కేంద్రంలో పోయి కొట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏ పరిపాలన ఉన్నా కానీ వాళ్ళని మర్యాదగా పోయి మాట్లాడుతున్నాడు. ఇంతకు మొదలు కేసీఆర్ వాడేం చేస్తాడు, ఆ భారత రాజ్యాంగం తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా అని లేదా ఒకసారి? భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా అన్నాడు ఆయన. అది ఏమిదండి చెప్పండి. ఈయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా లాగుల తొండలుతా కొన్ని రకరకాల. ఇక సార్ అట్లా కాదు, వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు కూడా అనవలసి వస్తుందండి. వాళ్ళు కూడా ఏమేమి బూతులు తిట్టినరో, మంచి చెప్పినరో, చెడు చెప్పినరో, కానీ వీళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి కదా అన్నమాట. ఎవరికైనా నీవైనా నాకైనా రోషం వస్తుందండి కాదా? మరి ఆయన రేషం ఉన్నది కాబట్టి మాట్లాడుకున్నారు. నీవే నార తీసి మార్గం, నేను కూడా మాట్లాడుతా అన్నట్టు ఇప్పుడు అన్నట్టు ఇవాళ కూడా ఏమో ఇస్తున్నాడు అందులో ఆయన.
అరే తెలంగాణ తీసుకుంటున్నాడు జాగ్రత్త అంటున్నాడు ఆయన. తెలంగాణ పాడు చేస్తావురా జాగ్రత్త అంటున్నాడు. ఎవరు? కేసీఆర్. మరి దానికి ఎట్లా చెప్పండి. అరే గిరి అంటూ కూడా కరెక్ట్ కాదు. అరే ఏంది ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాండి బూతులు. ఇట్లా మొత్తానికైతే ఈ ప్రభుత్వం బెటర్ అంటారు. సో ఇక్కడ మరి అమలు అవుతున్నాయి అన్ని హామీలు? అవుతున్నాయండి. మన ఏదో ఫ్రీ వచ్చింది. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుందా? 200 యూనిట్ కరెంట్ కూడా తగ్గిపోతున్నది. ఓకే. ఆ, తర్వాత మరి గ్యాస్ వస్తుందా సార్? గ్యాస్ కూడా వస్తుంది. అది కూడా అందరికి 500. అందరికి కాదు, 500కి వచ్చేటోళ్ళకి వస్తుంది. ఎవరెవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకే. సో ఇంకా మహిళలకు ఇస్తానన్నా 2500 ఇవ్వలేదు. అది వృద్ధులకి మీలాంటి వాళ్ళకి పెన్షన్ 4000 రావట్లా. అదైతే అది వాళ్ళ ప్రభుత్వం ఇష్టం. అది బడ్జెట్ మట్టి వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేయ. ఎవరైనా కానీ మనం కుటుంబాన్ని పోషించినప్పుడు మనం అన్ని చూసుకుంటాం. ఇంట్లో ఏమున్నది, మరి తగ్గట్టు పైసలు ఉన్నాయా లేవా అన్ని చూసుకుంటాం. మన పిల్లలకు కావాలి, వాళ్ళ ఫీజులు కావాలి, వాళ్ళ ఇంటి ఖర్చులు కావాలి, ప్రతిదీ కావాలి అన్నప్పుడు మన ఎవరైనా రెస్పాన్స్ ఉంటుందండి. సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి జగ్గారెడ్డి గారు పక్క గెలుస్తారు కదా? గెలుస్తాడు. వాళ్ళ మిస్సెస్ కి ఇస్తారంటున్నారు టికెట్. ఆమె నిలబెడితే గెలుస్తారు. నిర్మల్ గారు గెలుస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.